హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ క్రియేటివ్ వరల్డ్. ఏంటి హడావిడి? వీరేమైనా కొత్త దంపతులు, నూతన దంపతులు అని అనుకుంటున్నారా? కాదండి, ఇప్పుడే నిశ్చితార్థం అయ్యి ఇంటికి వచ్చిన కాబోయే వధూవరులు. మా పెద్ద ఆడపడుచు వాళ్ళ పాప నిశ్చితార్థం అయ్యి ఇంటికి వచ్చి అడుగు పెడుతున్న సందర్భం అండి ఇది. ఇదిగోండి, ఇదైతే మార్నింగ్ నుంచి తీసిన వ్లాగ్ ఇది. నిశ్చితార్థం అయిన రోజు మార్నింగ్ పెళ్లి కూతురు అయితే ఇక్కడ రెడీ అవుతుంది నిశ్చితార్థం కోసం. ఇక్కడ జరుగుతున్న సందడి అంతా చూసి ఆనందించండి ఒకసారి. చూడడానికి రేహాన్ రెడీ అయిపోయావా? మీ నాన్న చూస్తారు రెడీ అవు ఫోటోలను. నువ్వు రెడీ అయిపోయావు అన్నాడు వర్షిత్. కళ్యాణ మండపంలో నిశ్చితార్థము జరగడానికి నిశ్చయించారండి. దానికోసం ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి అందరం రెడీ అవుతున్నాము. మీ డాడీకి పంపించదమ్మా? ఇద్దరు చూడండి ఒకసారి, ఇటు సిరి చూడు. ఇది ఇంత పని లేదు సార్. ఇదే పెళ్లి కూతురు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళ ముగ్గురు అయితే పెళ్లి కూతురికి బ్రదర్స్ అండి. ఇక్కడ నిశ్చితార్థం జరిగే మండపానికి సామాన్లు అవి తీసుకొని వెళ్తున్నారు అన్నమాట. చెల్లెలు కదా కష్టపడుతున్నారు. చూశారు కదా, ఇదేనండి నిశ్చితార్థం జరగడానికి అనుకున్న ప్లేసు. ఇదేని సన్నిధానం, అయ్యప్ప సన్నిధానం అన్నమాట. ఇక్కడైతే ఇంటి నుంచి మండపంకి వెళ్ళడానికని కారు చిన్నాడపడుచు వాళ్ళ కారు వాళ్ళ అన్నయ్య రెడీగా ఉంచాడనమాట. దాని మీద వెళ్ళటానికి పెళ్లి కూతురు, నేను, ఇంకా మా పెద్ద ఆడపడుచు, చిన్న ఆడపడుచు, ఇంక ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి కూతురు బ్రదర్స్, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య అందరం కలిపి ఇలా రెడీ అవుతున్నాం. పద పద. పెళ్లి కూతురు కళ్యాణ మండపం రెడీ అయిపోయింది. ఇక్కడైతే ఏదైనా హడావిడి ముందు ఫంక్షన్ ఉందనేసరికి ఆడవాళ్ళకి ముందు రెడీ అవ్వడమే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాం కదా. అందరూ చూసిన వాళ్ళు పెళ్లి కూతురు కన్నా మీరే పెళ్లి కూతురులా రెడీ అయిపోయారు అంటున్నారు. ఇక్కడ ఇదిగోండి, కారు ఉన్న చోటుకైతే వచ్చేసాము. ఇక్కడ పెళ్లి కూతురు ఇంకా వాళ్ళ అక్క అవుతుంది, మా చిన్న ఆడపడుచు వాళ్ళ పాప, తాను, ఇంకా వాళ్ళ అన్నయ్య మిసెస్, వాళ్ళ వదిన, నేను, ఇంకా మా అత్తమ్మ అలా ఎక్కి వెళ్ళడానికి వచ్చామన్నమాట. కారు ఉన్న ప్లేస్కి ఇలా వెళ్తున్నాం. సతీష్ ఎవరు అనుకుంటున్నా? చూడు ఎవరు అనుకుంటున్నారు? అమ్మమ్మ ఇంటి దగ్గర అవుద్ది. నాకు చూద్దాం, మామూలుగా వస్తున్నారు. ఇంక మా అమ్మ మా నాన్న ఇక్కడైతే మండపం దగ్గర వంటలు రెడీ అవుతున్నాయండి. మేము వెళ్ళకముందే వంటల టిఫిన్స్ అవి మార్నింగ్ రెడీ చేస్తున్నాము. బొబ్బిలి స్పెషలిస్ట్
ఇక్కడ టిఫిన్ కోసం వడలు అయితే వేడివేడిగా రెడీ అవుతున్నాయి. ఇంకా చట్నీ, ఇక్కడ సేమియా ఉప్మా, ఇడ్లీ ఇలా అన్నీ రెడీ అవుతున్నాయి. ఇదిగోండి మేమైతే మండపానికి చేరుకున్నాం. ఇక్కడ ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా, మండపానికి చేరుకున్నాక వాళ్ళు కొంచెం కాసేపు స్టిల్స్ అవి తీశారు పెళ్లి కూతురికి. ఇప్పుడు ఏంటంటే ఫంక్షన్లో పెళ్ళిలో పంతుళ్ళ హడావిడి కన్నా ఈ ఫోటోగ్రాఫర్ల హడావిడే ఎక్కువగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి ఇంకా కారు దిగకముందే స్టిల్స్ అవి తీస్తున్నారు. ఇక్కడ మేమందరము అలా అక్షింతలు వేసి బొట్టు అవి పెడుతున్నాం అన్నమాట అమ్మాయికి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళే పెళ్లి కూతురు అమ్మా నాన్నలు. ఇక్కడ సాంగ్స్ అవి ప్లే చేసి పెళ్లి కూతురికి డ్యాన్స్ అవి వేసుకొని లోపలికి రమ్మంటున్నారు అన్నమాట. అవేం చేయలేదు కాబట్టి తను సిగ్గుపడిపోయింది. మామూలు ఫొటోస్ అవి అందరం కలిసి నిల్చోండి అయితే ఫొటోస్ తీస్తామని అలా తీస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే అందరం వచ్చేసాం. మ్యాక్సిమం దగ్గర బంధువులందరం అటెండ్ అయిపోయామన్నమాట. అందరికీ కలిపి అలా ఒక గ్రూప్ ఫోటో తీస్తున్నారు. ఇక్కడ మా చిన్న ఆడపడుచు వాళ్ళ రిలేటివ్స్, పెద్ద ఆడపడుచు వాళ్ళ రిలేటివ్స్, ఇంకా మా రిలేటివ్స్ అందరం అలా అటెండ్ అయ్యామన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళము అందరికీ కలిపి అలా ఒక గ్రూప్ ఫోటో తీస్తున్నారు. అబ్బాయి వాళ్ళు ఇంకా రాకపోవడంతో ఇక్కడ అలా కొంచెం ఫొటోస్ అవి వచ్చిన వాళ్ళకి తీస్తున్నారు. వస్తారు ఇంకా అబ్బాయి వాళ్ళైతే ఇంకా వస్తున్నారు. ఇక అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. పెళ్లి కూతురిని మండపంలోకి తీసుకువెళ్ళిపోవాలని చెప్పి అందరం కలిసి అలా తీసుకువెళ్ళిపోయామన్నమాట. ఇది అయ్యప్ప సన్నిధానం అండి. మనం ఇక్కడ వీళ్ళు చెప్పుకున్న మెంబర్స్కి ఇది సరిపోతుందని చెప్పి బాగుందని ఇది సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే చక్కగా అయ్యింది ఫంక్షన్ అయితే. ఇదైతే డెకరేషన్, స్టేజ్ డెకరేషన్ అవి ఇలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా చేశారు. ఇక్కడ ఇంకా అబ్బాయి వాళ్ళు రాలేదని చెప్పాను కదా, వాళ్ళు వచ్చేలోగా ఇక్కడ ఏమేమి సర్దుకోవాలని అలా మాట్లాడుతున్నాం అన్నమాట. అన్నీ ఎక్కడ ఉంచాము అవన్నీ సర్దుకొని పెడదామని. ఈలోగా వచ్చిన వాళ్ళు ముందు టిఫిన్ చేసేయండి అని చెప్తే ఇలా బయటికి వెళ్ళి వచ్చిన పిల్లలు పెద్దలు అందరూ కలిపి టిఫిన్స్ అవి చేయడానికి రెడీ అవుతున్నాం అన్నమాట. ఇంకా మరెందుకని తినిస్తే అక్కడ పని అయిపోతుంది కదా. మా చిన్నత్తమ్మ నా వెనక ఉన్నారు కదా, మా చిన్నత్తమ్మ, నేను, ఇంకా వెనక ఉన్నారు మా మరిది గారు, చిన్నత్తమ్మ వాళ్ళ అబ్బాయి. అలా అందరం కలిసి అలా మరెందుకు టిఫిన్ చేసేస్తే ఈలోగా అబ్బాయి వాళ్ళు వస్తారు కదా, అక్కడ కార్యక్రమం చూడొచ్చు అని ముందైతే చేసేస్తాం. ఇక్కడ గ్యార్ మంచిది, నువ్వు గ్యార్ బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా వారు ఇంకా పెళ్లి కూతురి బ్రదర్స్, ఇంకా మా మరిది గారు మా వారికి బ్రదర్ అవుతారు. ఇంకా మా వారి మాయి గారు నాకైతే చిన్నాన్న అవుతారు. ఇక్కడ వీళ్ళందరూ అలా ఉన్న ఫొటోస్కి వీడియోస్కి పోజులు ఇస్తున్నారనమాట అందరూ. మేమైతే లోపల టిఫిన్ చేస్తుండగా మా వారు వచ్చి ఇలా అందరూ చేస్తుండగా తీస్తున్నారు వీడియోస్ అవి. కూర్చో వీడియో రెండు ఇడ్లీ వేసుకెళ్ళి వచ్చేవని ఇక్కడ చూస్తున్నారు పెళ్లి కూతురు ఎక్కువ నిండిపోద్ది, నిండిపోద్ది.
ఆ మండపం దగ్గరే ఒక పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, చాలా పెద్దగా ఉన్నాయి ఉసిరికాయలు అయితే, చాలా బాగుంది చూడటానికని అలా తీశారు. అది కొంచెం ఇక్కడ చూస్తున్నారా, ఇంకా అమ్మాయి వాళ్ళు తెచ్చిన ఐటమ్స్ అవి ఉంటాయి కదా, అబ్బాయి వాళ్ళకి ఇవ్వవలసినవి, అక్కడ పెట్టవలసినవి, అవి స్వీట్స్, ఫ్రూట్స్, ఇంకా పసుపు కుంకుమ, అవి ఇంకా టాయిలెట్ సామాన్లు, అవన్నీ ఎక్కడున్నాయో బ్యాగుల్లో సర్ది తెచ్చాం కదా, అవన్నీ అక్కడ తెచ్చిన పళ్ళెంలో సర్దుతున్నాం అన్నమాట. మళ్ళీ అప్పుడు వాళ్ళు వచ్చేసరికి గాబరా గాబరా అవ్వడం ఎందుకని ముందుగానే తెచ్చిన ప్లేట్లు పళ్ళెల్లో సర్దుతున్నాం ఇక్కడ ఒక్కొక్కరుగా తీసేసి. ఇక్కడైతే ముహూర్తం అయితే 11 నిమిషాలకు అనమాట మార్నింగు. అందుకే కొంచెం గాబరా ఏం లేకుండా టిఫిన్లు అవి చేసేసి వచ్చి ఇక్కడ చేస్తున్నాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ మైసూర్ అవి ఎంత పెద్దగా ఉన్నాయో, మడత కాజా, మైసూర్ పాక్ అవి ఒక్కొక్క స్వీటే అర కేజీ వెయిట్ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమంలో అవి చూడగలం, అంత పెద్దవి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈలోగా మేము ఐటమ్స్ అవి సర్దుకునేలోగా పెళ్లి వాళ్ళ బస్సు వచ్చింది, అబ్బాయి వాళ్ళు వచ్చిన బస్సు. ఇక్కడ వచ్చేసరికి రిసీవ్ చేసుకోవాలి కదా, పెళ్లి కూతురు బ్రదరు బొకే ఇచ్చి వాళ్ళ బావని రిసీవ్ చేసుకుంటున్నారనమాట, వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా మిగతా అన్నదమ్ములు ఉంటారు కదా పెళ్లి కూతురికి, వాళ్ళేమో వాళ్ళ బావగారికి స్వీట్స్ అవి తినిపించి వెల్కమ్ చెప్పారు. ఇక్కడ చూస్తున్నారా, మా చీమటపాగే చిచ్చర పిడుగు చిన్నవాడు ఉన్నాడు కదా, వాడు దూరిపోయాడు మధ్యలో. ఇక్కడ అబ్బాయి వచ్చేసరికి అమ్మాయి మళ్ళీ వెల్కమ్ చెప్పాలని చెప్పి వాళ్ళ హస్బెండ్కి, కాబోయే హస్బెండ్కి బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తుంది అన్నమాట. ఇక్కడైతే అమ్మాయిని అబ్బాయికి ప్రపోజ్ చేయమని అంటున్నారనమాట, తనేమో సిగ్గుపడుతుంది చేయటానికి. ఇక్కడైతే అబ్బాయి హైదరాబాద్లో ఐసిఐసిఐ బ్యాంక్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తున్నారు, అమ్మాయి అయితే డిగ్రీ చదువుకుంది. ఇంకా అబ్బాయి వాళ్ళు వచ్చారని చెప్పాం కదా, వీళ్ళు వచ్చేసరికి ఇంకా అందరూ మ్యాక్సిమం చుట్టాలు ఉంటారు కదా, రిలేటివ్స్ అందరూ అటెండ్ అయిపోయారనమాట. ఇక్కడ హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ హడావిడి జరుగుతుండగా ఇక్కడ కలిసారు కదా, ఇంకా అబ్బాయి అమ్మాయి మాట్లాడుకుంటున్నారనమాట. అప్పట్లో అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి పసుపు కుంకాలు అన్నీ పట్టుకొని వచ్చి అక్కడ జరిపేవారనమాట. అమ్మాయి వారి ఇంట్లో నిశ్చితార్థ వేడుకలు అవి సింపుల్గా చేసుకునేవారు. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కదా, ప్రతి ఒక్కరూ ఫంక్షన్ హాల్లో పెట్టి గ్రాండ్గా చాలా బాగా చేస్తున్నారు. ఫంక్షన్స్ అయితే ఈ విధంగా ఎక్కువ హంగామాగా జరుగుతున్నాయి అన్నమాట. ఎంగేజ్మెంట్లే చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి ఇప్పుడు మ్యారేజెస్ కన్నా. ఇక్కడైతే పంతుల వాళ్ళు వచ్చేసారు, పంతులు గారు రింగులు మార్చుకోవడానికి ముందు విఘ్నేశ్వర పూజ అవి అబ్బాయి చేత అమ్మాయి చేత చేయించడం కోసం అక్కడ రెడీ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆడవాళ్ళు పేరెంటాలు ఫంక్షన్ హాల్ మొత్తం నిండిపోయారనమాట. ఇక్కడ విఘ్నేశ్వర పూజ అవి పంతులు గారు అయితే స్టార్ట్ చేశారు. అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి, ఇంకా అబ్బాయి వాళ్ళ సిస్టర్ ఉంటుంది కదా, అమ్మాయికి ఆడపడుచు తను, ఇంకా పెళ్లి కూతురు తల్లి తండ్రి, పెళ్లి కొడుకు తల్లి తండ్రి అలా కూర్చొని అక్కడైతే జరగవలసిన కార్యక్రమాలు అవి జరిపిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ చూపించిన ఐటమే అబ్బాయి వాళ్ళు అమ్మాయికి మెడలో వేయడానికని తెచ్చారు. ఇంకా పక్కన కనిపిస్తున్నాయి కదా బాక్స్లో, ఇద్దరి కోసం రింగ్స్ మార్చుకోవడానికి అన్నమాట. అవి వాటికి అమ్మాయి చేత అబ్బాయి చేత పూజ చేయించి ఆ ముహూర్తం టైంకి బొట్టు పెట్టించి అబ్బాయి చేత, ఇంకా వాళ్ళ అత్తగారు అందరూ అమ్మాయికి బొట్టు పెట్టి అందరికీ ఇద్దరు కలిపి
ఇద్దరికి అందరూ కలిపి ఆశీర్వదించి ఆ వస్తువు అవి వాళ్ళ అత్తగారు ఆడపడుచు పట్టీలు ఇవన్నీ వేసి అక్కడ కార్యక్రమం అయితే అలా అవుతుందన్నమాట. ఇక్కడైతే ఆ రింగ్స్ మార్చుకోవడం, వాళ్ళ ఆడపడుచు పెళ్లి కూతురికి పట్టీలు అవి పెట్టడం, వస్తువు వేయటం అన్నీ జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. అవి జరుగుతుండగా అలా చుట్టాలందరూ వస్తున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే అబ్బాయికి అమ్మాయి వాళ్ళు బట్టలు అవి తెస్తారనమాట. ఇంకా అమ్మాయికి అబ్బాయి వాళ్ళు అలా తెస్తారు. అవన్నీ మార్చుకోవటం అయితే జరుగుతుంది. ఇంకా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇస్తారు, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి అబ్బాయి వాళ్ళు ఇస్తారు. అలా ఒకరికి ఒకరు ఇంకా వాళ్ళ ఆడపడుచుకి ఇవ్వటం, ఇంకా దగ్గర బంధువులకి ఇవ్వటం, బట్టలు పెట్టడం అవి జరుగుతుందన్నమాట. ముందుగా ముహూర్తం టైంకి తాంబూలాలు అంటారు కదా, అవి మార్చుకున్నాక ఇవన్నీ మార్చుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కొత్తగా సంబంధం కలిసి బంధువులుగా కొత్త బట్టల్ని ఇచ్చి పుచ్చుకుంటారనమాట. తాంబూలాలు అవి మార్చుకున్నాక మంచిగా ఎండగా ఉండటంతో సమ్మర్ కదా సీజన్ ఇది, ఈ కార్యక్రమం జరుగుతుండగా మధ్యలో వాటర్ మెలన్ అయితే సప్లై చేశారు. అందరూ తింటూ చిల్ అవుతున్నారు ఇక్కడ. ఇంకా అబ్బాయి వాళ్ళు అమ్మాయికి తీసిన పట్టు చీర, అమ్మాయి వాళ్ళు అబ్బాయికి తీసిన పట్టు బట్టలు అవి చేంజ్ చేసుకొని వచ్చారండి. ఇక్కడ వచ్చాక రింగ్స్ మార్చుకోవడానికి ఫొటోస్ అవి దిగుతున్నారు, స్టిల్స్. ఈలోగా ఇక్కడైతే మా రిలేటివ్స్ సిస్టర్స్ అందరూ అటెండ్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళని అలా పలకరించి వీడియో తీస్తున్నారు మా వారికైతే వీళ్ళిద్దరూ మరదళ్ళు అవుతారు. వాళ్ళని చూసి ఎగటాలు ఆడుతున్నారు. నాకైతే సిస్టర్స్ కదా, అలా అందరితో ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ కార్యక్రమం అయితే కంప్లీట్ అయ్యింది. ఈలోగా ఇక్కడ లంచ్ టైం స్టార్ట్ అయిందనమాట. లంచ్ టైం అవగానే ఇక్కడ భోజనాలు అవి స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరుగా అలా భోజనాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం మొత్తం 11కి కదా, అందుకు కొంచెం లేట్ అవ్వడంతో ఇక్కడ భోజనాలు కాస్త 1:30 ఇలా అయిపోయిందనమాట. అందరూ కొంచెం ఆకలితో ఉంటారు కదా, ఒకేసారి క్రౌడ్ ఎక్కువగా ఉందన్నమాట. ఇక్కడ మా చిన్నబాబు తినేదేముంది కానీ ముందుగా ప్లేట్ పెట్టేస్తున్నారు. పకోడీ అదేంచుకో తినవా, ఒలిగిపోద్ది ప్లేట్ ఇంట్లో లాగుతుంది. ఇక్కడైతే వెనక్కున్నారు కదా మా నాన్నగారు అనమాట, వెళ్ళిపోతాను అంటున్నారు. భోజనం చేస్తారు, ఉండండి ఫోటో తీసుకొని అక్షింతలు వేసి వెళ్దరని చెప్తున్నారు మా వారు. లంచ్ చేశాక ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి అలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఇక్కడ వీళ్ళైతే మా అత్తమ్మ, మామయ్య, ఇంకా మా ఫ్యామిలీ ఇలా అందరము వచ్చి ఫొటోస్ అవే తీసుకున్నాము. ఇక్కడైతే లంచ్ అయిపోయాక కాస్త క్రౌడ్ అయితే తగ్గుతుంది కదా, కొంతమంది అయితే వెళ్ళిపోయారు లంచ్ అయిపోయాక. ఆ తర్వాత ఇక్కడ కొంచెం డ్యాన్సులు అవి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందరం అలా కూర్చొని చూస్తున్నాం. ఇక్కడైతే అబ్బాయి వాళ్ళ సిస్టర్స్ అవుతారంట వీళ్ళు. వాళ్ళైతే చాలా బాగా డ్యాన్సులు అవి వేస్తున్నారు. అలా చూసి అందరం ఎంజాయ్ చేస్తున్నాం. ఈలోగా అబ్బాయిని అమ్మాయిని కూడా వచ్చి డ్యాన్స్ వేయమంటున్నారు అనమాట. కొంచెం వాళ్ళు ఫోర్స్ చేస్తుంటే వీళ్ళు ట్రై చేస్తున్నారు అలా డ్యాన్స్ వేయటానికి. ఈ విధంగా అయితే జరుగుతుంది. ఇంకా అబ్బాయి వాళ్ళ తాలూకా వాళ్ళే అక్కడ ఎక్కువ ఉన్నారనమాట. ఇంకా స్టేజ్ కొంచెం చిన్నది కావడంతో ఎవరు ఎక్కలేదన్నమాట. ఇంకా ఫోటోగ్రాఫర్స్ ఒకటి ముందున అడ్డుగా ఉంటారు కదా,
మేమైతే ఎక్కలేదు, మరి అందరం ఒకేసారి ఎందుకని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అలా డ్యాన్సులు అవి చేశారనమాట. ఇలా ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. అందరం కలిసి ఇంటికి వచ్చేసామన్నమాట. ఇక్కడ హారతి ఇస్తున్నారు అబ్బాయికి అమ్మాయికి. ఇక్కడైతే ఇంటికి వచ్చేసాక మేము మా ఇంటికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయిపోయామండి. వెళ్తున్న మధ్యలో కోకోనట్ వాటర్ తాగుతామని పిల్లలంటే అక్కడ అలా తాగుతున్నాము. ఇదండి వీడియో. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. మా ఆడపడుచు అంటే చెప్పిన వాళ్ళందరూ బాగా అటెండ్ అయ్యారు. చాలా బాగా జరిగిందని అందరూ చాలా సరదా పడ్డారు అన్నమాట. ఫంక్షన్లో మ్యాక్సిమం చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అటెండ్ అయ్యారంటే ఎవరో ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళు లేదు. ఇక్కడైతే ఫొటోస్ ఫంక్షన్ అనేసరికి అందరం ఫొటోస్ తీస్తాం కదా, ఆ ఫొటోస్ పెట్టామండి. చూడండి, ఇదండి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చూడటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా మాకు సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. Don't forget to subscribe our channel Madhvi Madhav Creative World.